పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ విషయంలో మంత్రి నారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. వర్మ వర్గంలో తీవ్ర అసహనానికి ఆవేదనకు కారణమవుతున్నాయి. ఎందుకంటే కావాలనే వర్మను పిఠాపురంలో జీరో చేశామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం వర్మ వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సహకరించాలని కోరారు. ఇచ్చిన మాట మేరకు వర్మ పవన్ కళ్యాణ్ కు సహకరించారు. పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన మెజారిటీ రావడానికి కారణమయ్యారు. కానీ అలాంటి వర్మకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవి ఇవ్వలేదు, ప్రమోషన్ ఇవ్వలేదు. వర్మను పూర్తిగా పక్కన పెట్టారు. వర్మకు పదవి ఇస్తే మరో పవర్ సెంటర్ గా మారుతారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే వర్మకు పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది. అందుకే వర్మకు పదవి ఇవ్వకుండా పక్కన పెట్టింది. వర్మను పూర్తిగా జీరో చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నారాయణ వ్యాఖ్యలు వర్మలోను వర్మ వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీరో చేసే వాళ్ళు అప్పుడు హీరో అని ఎందుకు పొగిడారు, ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారు, అప్పుడే విషయం స్పష్టం చేసి ఉంటే ఎన్నికల్లో ఆ రిజల్ట్ ఏంటో స్పష్టంగా కనపడేది కదా అని వర్మ వర్గం మాట్లాడుతోంది. వర్మను తెలుగుదేశం పార్టీ నిండా మోసం చేసిందనే అభిప్రాయం వర్మ వర్గంలో వ్యక్తమవుతోంది. వర్మ కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తప్ప నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం లేదు. పైగా జనసేన పార్టీ నాయకుల వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మను అనేక సార్లు పిలిపించుకొని హెచ్చరించారు, సైలెంట్ గా ఉండాలని చెప్పారు. కానీ వర్మ మాత్రం సైలెంట్ గా ఉండలేదు. జనసేనతో విభేదిస్తూనే వచ్చారు. వాస్తవంగా వర్మ స్వతంత్రంగా వ్యవహరించాలని చూస్తారు. ఏ ఒక్కరి నీడలోనూ బతకాలని కోరుకోరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వర్మకు పదవి ఇస్తే మరో పవర్ సెంటర్ గా మారుతారు. తెలుగుదేశం జనసేన మధ్య ఇబ్బందికరంగా మారుతుంది, పొత్తు ధర్మం ఇబ్బందికరంగా మారుతుందని చంద్రబాబు నాయుడు భావించారు. అందుకే వర్మను పక్కన పెట్టి జీరో చేశారన్నది మంత్రి నారాయణ వ్యాఖ్యల సారాంశం. ఇప్పుడు వర్మకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంత కాలం పదవి రాదు. వర్మ భవిష్యత్తు ఏంటి? వర్మ తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఎప్పటికీ ఇంకా టికెట్ వచ్చే అవకాశం ఉండదు, పదవి వచ్చే అవకాశం ఉండదు. అలాగని తెలుగుదేశం పార్టీలో సైలెంట్ గా ఉన్నా కూడా వర్మకు ఎలాంటి అవకాశం వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా వర్మను జీరో చేశారు. రాజకీయంగా వర్మను బదనాం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వర్మను పూర్తిగా సైడ్ చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే మంత్రి నారాయణ వ్యాఖ్యలపైన వర్మ ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు లేదని స్పష్టమైనటువంటి నేపథ్యంలో వర్మ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, వర్మ స్టెప్ తీసుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీకి అది ఏ మేరకు దెబ్బ తగులుతుంది, జనసేన పార్టీకి ఏ మేరకు ఇబ్బంది కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వర్మకు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ట్రాక్ రికార్డు ఉంది, బలమైన నాయకుడిగా పేరుంది. అలాంటి వర్మను తెలుగుదేశం పార్టీ నష్టపోతే అది తెలుగుదేశం జనసేనకు ఎంత మేర వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూరుస్తుంది, వర్మ తెలుగుదేశం పార్టీని వీడితే అది తెలుగుదేశం పార్టీకి ఎంత మేర నష్టాన్ని చేకూరుస్తుంది, తెలుగుదేశం పార్టీ అక్కడ నాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోగలదా, జనసేన నీడలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎదగగలదా అన్న రకరకాల ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వర్మ లాంటి బలమైన లీడర్నే జనసేన పార్టీ పక్కన పెట్టేలా చేసింది. ఇంకో లీడర్ వచ్చినా కూడా అక్కడ ఎదగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వర్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వర్మ తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ మేరకు ఆసక్తి చూపుతారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగడానికి, ఇలా రకరకాలుగా ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా వర్మను జీరో చేశారు, సైడ్ చేశారు, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు అన్న విషయం స్పష్టంగా బహిరంగంగా అర్థమైనటువంటి నేపథ్యంలో పిఠాపురం రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో కీలక చర్చగా మారింది.